ప్రైజ్ లార్డ్. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. ప్రవీణ్. ఎస్ ప్రవీణ్, చెప్పు. అయ్యగారు ఉన్నారు, మీ ప్రశ్న ఉంటే అడగండి. బాబు వందనాలు. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో నేను సర్వశక్తి గల దేవుడిగానే నేను అబ్రహాము వాళ్ళకి కనపరుచుకున్నాను అని దేవుడు చెప్పాడు. చాలా రోజుల కిందట దీని విషయంలో నేను సమాధానం ఇచ్చాను బేట. అయినా ఇప్పుడు చెప్తాను. యెహోవాను నామమున నేను వారికి తెలియపరచబడలేదు, సర్వశక్తి గల దేవుడు అనే పేరిటనే వాళ్ళకు నన్ను నేను తెలియపరచుకున్నాను అని దేవుడు అన్నాడు. అదే కదా నువ్వు చెప్పేది? మరి యెహోవా అనే నామము అబ్రహాముకు తెలుసా లేదా అని మనం ఆలోచన చేస్తే మనం చూద్దాము. 15వ అధ్యాయం ఆదికాండము 15:2 చూడండి. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్తయగును గదా. ప్రభువుకు యెహోవా నాకు ఏమిచ్చిననేమి, సంతానమే నాకు లేదు కదా, నా ఆస్తికంతటికి నా ఇంటి పెద్దదాసుడే కర్తగా వాడే వారసుడైపోతాడుగా, నాకు ఇంకా ఏమిస్తే నాకెందుకు, నీ బహుమానం అత్యధికమగునని చెప్తున్నావు ప్రభువా. యెహోవా నాకు ఎంత బహుమానం ఇస్తే ఏమి, కొడుకే లేనప్పుడు అని 15వ వచనంలో అంటున్నాడు. కాబట్టి యెహోవా అనే పేరు అబ్రహాము ఉపయోగించాడు, వాడాడు. మరి యెహోవా అనే నామమున తెలియపరచబడలేదు అని ఎందుకన్నాడంటే యెహోవా అనే నామము మోషేకు ప్రకటించబడిన రీతిలో అబ్రహాముకు ప్రకటించబడలేదు. అది విషయం. నిర్గమకాండం 34:5 చూడండి. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. 33:19 చూడండి. మోషే ప్రార్థన చేస్తున్నాడు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. అడిగింది ఏంటిది అంటే నీ మహిమను చూపించమని అడిగాడు. నీ మహిమను చూపించమంటే ఆ మహిమ అనే మాట పక్కన పెట్టి వేరే మాటలు వాడుతున్నాడు ఆయన. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, నా మహిమను చూస్తానన్నావుగా, నా మంచితనాన్ని చూపిస్తా అంటే మంచితనమే ఆయన మహిమ అన్నమాట. తర్వాత మోషే అడగని మాట ఒకటి చెప్తున్నాడు ఇక్కడ, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించు. కనుక దేవుని మంచితనము = దేవుని మహిమ, దేవుని మహిమ = దేవుని నామం. అది ఈక్వేషన్. ఆ నామము ప్రకటిస్తున్నాడు 5వ వచనంలో. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాడు. ఎట్లా ప్రకటించాడు అంటే అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించును అని ప్రకటించును. ఇదంతా యెహోవా నామం. యెహోవా నామం అంటే యెహోవా స్వభావము, ఆయన గుణ లక్షణాలు, ఆయన మహిమ గుణాతిశయాలు. ఇప్పుడు రంజితోఫీర్ అనే నామము నేను ప్రకటిస్తానంటే ఇక ఓఫీర్ అని చెప్పినాక మళ్ళీ ప్రకటించడం ఏముంది? యెహోవా అనే నామమును ప్రకటించడం ఉంది ఇక్కడ. 5లో ఏమి ప్రకటించానంటే నిర్గమకాండం 34:5లో యెహోవా అను నామమును ప్రకటించాను. నీ పేరేమిటయ్యా అంటే నా పేరు యెహోవా అని అంటే అయిపోయి ఇక ప్రకటించేదేమున్నది? నీ పేరు ప్రవీణ్ కదా. అయ్యా నీ పేరేమిటని అడిగితే నా పేరు ప్రవీణ్ అండి, ఊరు బయటికి రండి, అక్కడ ప్రవీణ్ అనే పేరు ఇంకా నీకు ప్రకటిస్తా. అందుకే ప్రకటించేదేమున్నది? ప్రవీణే. ఏనాయనా ప్రవీణ్ అనేది 1 గంట సేపు అంటావా సాగదీసి, లేకుంటే ప్రవీణ్ అని 1000 సార్లు అంటే ఏం ప్రకటిస్తావు ఊరు బయట? రంజితోఫీర్ అనే నామము, నా పేరు రంజితోఫీర్ అని చెప్తా. రంజితోఫీర్ అనే నామాన్ని మళ్ళీ ప్రకటించడం ఏంటి అంటే యెహోవా అనే నామము అంటే యెహోవా యొక్క స్వభావము అని అర్థము. అంత విపులంగా మోషేకు బయలుపరచబడినటువంటి స్పష్టతతో దేవుని వ్యక్తిత్వము, స్వభావ, గుణలక్షణాలు అబ్రహాముకు తెలియపరచబడలేదని అర్థం. అంతేగాని
యెహోవా అనే 3 అక్షరాల మాట అబ్రహాముకు తెలియదని కాదు, అబ్రహాముకు తెలుసు. ఆ నామము ఆయన పలికి ప్రార్థన కూడా చేశాడు. ఓకే, థ్యాంక్స్. ఎక్కడ, ఏ ఊరు మీది? విజయవాడ. గాడ్ బ్లెస్ యూ ప్రవీణ్.